అది సార్ ఇప్పుడు కస్టమర్లు అందరూ మనకు ఈ వెంచర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ వెంచర్ 120 ఎకరాల వెంచర్కి వెళ్ళిపోతున్నాం. సో ఇంత ఫాస్ట్ కావడం కారణం ఏంటి? ఆ తర్వాత పోతే మళ్ళీ ఈ వెంచర్లో కానీ మనకు అడ్వాన్స్ బుకింగ్లు వచ్చినాయి. ఎందుకు ఇంత ఫాస్ట్గా డెవలప్ అవుతుంది అంటారు? ఒకసారి చెప్పండి. ఏం లేదు సార్, కంపెనీ ఏమి చెప్తుందో అది తూచా తప్ప చేస్తుంది. ఇంకోటి ఏమంటే వీళ్ళు చేసే పని అంతా పక్కగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు తీసుకునే భూములు కూడా పక్కగా ఉంటాయి. వీళ్ళు రిజిస్టర్ కూడా పక్కగా చేస్తున్నారు. వీళ్ళు రోడ్ సైడ్ దగ్గరలోనే వేస్తున్నారు. మనకు ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. వాళ్ళు చూసిన తర్వాత ఆ భూమిని ఎన్నో కొండలో చూడకుండా మన రోడ్డు పక్కనే దగ్గరలో చూస్తున్నారు. కాబట్టి రేపు పొద్దున వాళ్ళు మొక్కలు రాకున్నా కూడా వాళ్ళ ల్యాండ్ వాల్యూ మనం సార్ ఒకసారి కీడించి మేలెంచుదాం. ఒకవేళ ఒక 10 సంవత్సరాలు మొక్కలు రాకపోయినా వరస్ట్ కన్నా ఈయన పెట్టిన 10 లక్షలకు ల్యాండ్ ఎన్ని రెట్లు పెరుగుతుంది అంటారు? ఎన్ని రెట్లు? 5 రెట్లు పెరుగుతుంది సార్. 50 లక్షలు. మనం ఈ రోజు ఒక 10 లక్షలు పెడితే 10 సంవత్సరాలు 10 లక్షలు అవుతుంది. 5 టైమ్స్ ఇక్కడ పెరుగుతుంది. ఇప్పుడు దగ్గరలో వాళ్ళు వేరే ఓపెన్ ప్లేట్లు వేస్తున్నారు. అవును. సెంటు వచ్చేసి 2.5 లక్షలు అమ్ముతున్నారు. అవును. వీళ్ళు 25 సెంట్లు 10 లక్షలకే ఇస్తున్నాం మనం. అది ఓకే. ఈ ప్రకారంగా సేఫ్టీగా అందరు మన దాంట్లో పెట్టుకోవచ్చు అంటారా? హ్యాపీగా పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత హ్యాపీగా నిద్రపోవచ్చు. మరి కొంతమంది మీరు నిద్రపోలేరు, మేము నిద్రపోం మీ దాంట్లో పెట్టుకుని అంటున్నారు. అంటే వాళ్ళు చేసే పనులు వేరే అట్లా ఉంటాయి కాబట్టి వాళ్ళు చుట్టూ తిరిగి రిజిస్టర్లు కాగా ఇబ్బందులు పడి అడంగల్లో ఎక్కించుకోక వాళ్ళ పాస్బుక్లు రాగా వాళ్ళు డబ్బులు కట్టి బాధపడుతుంటే ఎవరైనా కానీ చూసిన వాళ్ళు కానీ నవ్వుతారు. ఇప్పుడు రేపు పొద్దున మేము మార్కెట్లో పోతే ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాలా. వాళ్ళు ఏమంటారు, ఏమన్నా డబ్బులు పెట్టించినావు, రిజిస్టర్ కాలే, అక్కడ అడంగల్లో ఎక్కలే, ఎట్లా నీ బాధ, మా బాధ నువ్వు చెప్తావు, ఇంకో 10 మందికి మేము పెట్టవద్దని చెప్తాము అని వాళ్ళే చెప్తే మనం ఏం చేయాలి అప్పుడు? సో ఈ ప్రకారంగా మన అపరాజితాలో 10 డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఒకటి స్పాట్ రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ కానీ నోటరీ చేసి ఇస్తున్నాం. 25 ఫీట్ల రోడ్లు, 30 ఫీట్ రోడ్లు, రూట్ కల్చర్ మొక్కను పెడుతున్నాం, రోడ్డు దగ్గర వేస్తున్నాం, మంచి ఫిన్సింగ్ వేసి ఇస్తున్నాం, ప్రాపర్ గా డెవలప్మెంట్ చేస్తున్నాం. 2 ఇయర్స్ మొక్కను పెడుతున్నాం, 12 సంవత్సరాలు చెప్తున్నాం. ల్యాండ్ ఊరికి దగ్గర వేస్తున్నాం, మున్సిపాలిటీ పరిధిలో వేస్తున్నాం. గజం 1200 ఇప్పుడు 850 రూపాయలకు అమ్ముతున్నాం. సో కస్టమర్ కి ఇవన్నీ చెప్పిన తర్వాత ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు కదిరి గారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళు హ్యాపీగా 10 మందికి వాళ్ళే చెప్తారు. ఓ చిన్న ఎగ్జాంపుల్ సార్, మొన్న మీ కస్టమర్ ఎంత కొనుక్కుందాం అనుకున్నాడు, ఎంత కొనుక్కున్నాడు డెవలప్మెంట్ చూసాక? ఒక పావర కోసం వచ్చి 2 ఎకరాలు కొనుక్కున్నాడు సార్. ఓ సరే, అది పరిస్థితి అండి. సో మన కస్టమర్లు దేవుళ్ళకి చెప్పేది ఒకటే సార్, మా కంపెనీకి వచ్చేటప్పుడు మా కంపెనీలో కొనొద్దండి. మా కంపెనీలో ఎవరు కొనకూడదు. వేరే కంపెనీలు చూసిన తర్వాత మా డెవలప్మెంట్లు కంపేర్ చేసిన తర్వాత అవసరమైతే ఫస్ట్ మా కంపెనీకి రండి, వీడియోలు తీసుకెళ్ళండి, ఇక్కడ ఉన్న పొదిలో ఉన్న కంపెనీలన్నీ తిరిగి చూడండి. చూసిన తర్వాత అక్కడ ఇక్కడ కంపేర్ చేసిన తర్వాత మాది నచ్చితేనే మా దాంట్లో మీరు కొనుక్కోండి, నచ్చకపోతే అసలు కొనుక్కోండి. ఏం కాదు సార్, అంతేనా సార్? 100% కరెక్ట్ సార్. ఇది కరెక్టేనా? నేను చెప్పింది 100,000% కరెక్ట్. ఓకే, తప్పకుండా చెప్తున్నారు మీరు. మార్కెట్ లో బల్ల గుద్ది చెప్పే కంపెనీ ఏది ఉందండి? అపరాజిత. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, నమస్కారం సార్.